ఈరోజు 25th. మనం నిన్న నైటే ఈ లెవెల్స్ ఇచ్చాం, రిగ్ లెవెల్స్. ఓకే, గ్రీన్ వస్తే బై, రెడ్ వస్తే సెల్, అండ్ ఆరెంజ్ జోన్లో ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఇది నేను ప్రతిరోజు చెప్పే రూలే. ఇప్పుడు మనం ఈరోజు ట్రేడ్స్ ఎలా తీసుకున్నామనేది చూద్దాము. సో 25th మార్నింగ్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఎల్లో జోన్లో ఓపెన్ అయింది. ఓపెన్ అవ్వగానే ఎల్లో జోన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేయంగానే ఒక హై వాల్యూమ్తో బ్రేక్ చేసింది. సో నేను పిఈ వైపు ప్లాన్ చేశాను, వెయిట్ చేస్తున్నాను. పిఈ వైపు ఇక్కడ ప్లాన్ చేశాను. ఫస్ట్ క్యాండిల్ తర్వాత సెకండ్ క్యాండిల్ హైని బ్రేక్ చేయగానే ఎంటర్ అవుదాము అనేసి ప్లాన్ చేశాను. బట్ అది ఈ క్యాండిల్ని బ్రేక్ చేయకుండానే మళ్ళీ దాని నెక్స్ట్ క్యాండిలే మళ్ళీ ఎల్లో జోన్లోకి వెళ్ళిపోయింది. సో నేను ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేసి వెయిట్ చేశాను. సో దాని తర్వాత థర్డ్ క్యాండిల్ అనేది ఫుల్ వాల్యూమ్తో ఒక క్యాండిల్ని ఫామ్ చేసింది. సో ఇక్కడ నాకు రివర్సల్ అవుతుంది అనేసి అనిపించింది. సో నేను ఇక్కడ రెడీగా ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే, మన ఎల్లో జోన్ని బ్రేక్ అవ్వగానే ఒక ట్రేడ్ తీసుకుందామని వెయిట్ చేస్తున్నాను. సో ఈ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో 925 క్యాండిల్ని బ్రేక్ చేసి ఈ ఎల్లో జోన్ని బ్రేక్ చేయగానే నేను ఇక్కడ ఎంటర్ అయ్యాను. జూమ్ చేసి చూపిస్తాను. ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేసి నేను రెడ్ జోన్ వరకు వస్తుంది అనేది మన మామూలుగా ప్రతిరోజు ఒక రూల్ అనమాట. సో నేను ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యేసి ఫస్ట్ క్యాండిలే ఆల్మోస్ట్ 60 పాయింట్స్ వరకు వచ్చేసింది. ఆ క్యాండిల్ బ్రేక్ అయిన క్యాండిలే. సో నేను మెల్లిగా ట్రైల్ ఇక్కడ నుంచి స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చాను. దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఒక బిగ్ మూవ్ రాగానే నేను ట్రైల్ చేస్తూ ఇక్కడ 102 దగ్గర ఎగ్జిట్ అయిపోయాను. స్టిల్ నాకేంటి అంటే రెడ్ జోన్కి రాలేదు. సో నేను వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇక్కడ మళ్ళీ నేను పిఈ వైపు కానీ ఎక్కడ ఏమీ ట్రేడ్ తీసుకోలేదు. రెడ్ జోన్కి రాలేదే అని వెయిట్ చేస్తూ ఉన్నా. ఇక్కడ చూడండి, ఎల్లో జోన్కి మళ్ళీ రీచ్ అయింది. అవగానే మళ్ళీ రిజెక్షన్ తీసుకుంది. సో నేను రెడ్ జోన్లో క్యాండిల్ క్లోజ్ అయ్యే వరకు వెయిట్ చేద్దామనేసి ఒకవేళ రివర్స్ అయితే ఎల్లో జోన్ వరకు, ఒకవేళ మార్కెట్ రెడ్ని టచ్ చేసిస్తే ఇక్కడ నేను పిఈ బై చేద్దాం అనుకున్నా. బట్ రెడ్ జోన్లోకి రాలేదు. సో వెయిట్ చేస్తూ ఉంటే టచ్ చేయడము, రిజెక్ట్ అవ్వడము. సో నేను చాలాసేపే వెయిట్ చేశాను. 11:35 వరకు వెయిట్ చేశాను. ఇక్కడ ఒక క్యాండిల్ రెడ్ జోన్లోకి కంప్లీట్గా ఎంటర్ అయింది. ఇక్కడ కూడా ఎంటర్ అయింది, బట్ దాని నెక్స్ట్ క్యాండిల్ అనేది బ్రేక్ చేయలేదు. చూడండి, ఎక్కడ కూడా చూడండి, ఇదైతే అసలు బ్రేక్ చేయలేదు, జస్ట్ టచ్ చేసి రివర్స్ అయింది. దాని నెక్స్ట్ క్యాండిల్ సేమ్. ఈ క్యాండిల్ ఎల్లో జోన్ని బ్రేక్ చేసింది, బట్ దాని నెక్స్ట్ క్యాండిల్లే మళ్ళీ రిజెక్ట్ అయిపోయింది. ఇలా జరుగుతూ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకు ఒక క్యాండిల్, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది విత్ వాల్యూమ్. సో దీని నెక్స్ట్ క్యాండిల్ నేను వెయిట్ చేశాను, రిజెక్ట్ అవుతుంది, రెడ్ వరకు వెళ్తుందని. సో ఇదంతా వెయిట్ చేశాను. నేనేమి అసలు టచ్ చేయలేదు. ఒకవేళ మీరు మార్నింగ్ ఇక్కడ ఎంటర్ అయినా కానీ, ఒకవేళ చూడండి మార్కెట్ మళ్ళీ మనం బై చేసిన జోన్కి వచ్చిన, చూడండి ఆల్మోస్ట్ అంతకి 5 పాయింట్స్కి వచ్చిన, మళ్ళీ మినిమం 80 పాయింట్స్ అయితే సెకండ్ టైం కూడా వచ్చింది. సో ఈ ట్రేడ్లో ఎంటర్ అయిన వాళ్ళు కంపల్సరీ ప్రాఫిట్ అనేది చేసి ఉండొచ్చు. ఓకే, దీని తర్వాత ఈ ట్రేడ్ అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఎల్లో జోన్లో ఎప్పుడు కూడా జాగ్రత్తగా ట్రేడ్ చేయమని చెప్తాను. నేను మాత్రం ఇక్కడ ట్రేడ్ చేశాను విత్ వాల్యూమ్, ఎందుకంటే రెడ్ జోన్ టచ్ అవ్వలేదు మార్నింగ్ నుంచి ఒకసారి కూడా. సో ఆ జోన్కి వెళ్ళడానికి మళ్ళీ ట్రై చేస్తుంది అనే నా నమ్మకంతో ఇక్కడ ఈ క్యాండిల్ని బ్రేక్ చేయగానే, చూడండి 12:10కి బ్రేక్ చేయగానే ఇక్కడ ఎంటర్ అయ్యాను. ఓకే, ఎంటర్ అవ్వగానే చూడండి ఆల్మోస్ట్ 30 పాయింట్స్ మైనస్కి వెళ్ళింది. స్టిల్ నేను 50 పాయింట్స్ దగ్గర స్టాప్ లాస్ పెట్టేసి నేను వెయిట్ చేస్తూ ఉన్నా. నేను ఈ టార్గెట్ ఎలా తీసుకున్నాను అనేది చెప్తాను మీకు. ఓకే, నేను ఈ టార్గెట్ ఎలా తీసుకున్నాను అంటే, ఇక్కడి వరకు ఆల్మోస్ట్ ఇంతకుముందు వచ్చిన స్వింగ్ హై వరకు మార్కెట్ వస్తుంది అనేసి నేను సెట్ చేస్తున్నాను. అంటే సెట్ చేస్తున్నాను మీన్స్ టార్గెట్ నేను ఎప్పుడు కానీ ప్లేస్ చేయను, ట్రైల్ చేసుకుంటూనే వస్తాను. ఓకే, సో ఇక్కడి వరకు అనుకున్నాను. బట్ మార్కెట్ చూడండి, జస్ట్ 40 పాయింట్స్ ఇచ్చేసి
40 పాయింట్స్ ఇచ్చి వెంటనే మళ్ళీ మార్కెట్ బ్యాక్ టు ఎంట్రీ పాయింట్ వరకు వచ్చేసింది. నేనేమనుకున్నానంటే మేబీ ఈసారి స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అనుకున్నాను. బట్ దాని నెక్స్ట్ డే ఒక 4 క్యాండిల్స్లోనే నేను అనుకుంటున్న టార్గెట్కి వచ్చింది. రాగానే నేను ఎగ్జిట్ అయిపోయాను. ఎగ్జిట్ అయిన వెంటనే ఈ లెవెల్ నుంచి రిజెక్ట్ అయింది. సో ఈరోజు ఆల్మోస్ట్ ఎల్లో జోన్ దగ్గరలోనే మార్కెట్ ఉంది. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి. ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఐడియా ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ చేస్తే మనకు మినిమం ప్రాఫిట్ అయితే వస్తుంది. నేనైతే 170 పాయింట్స్ దగ్గర బుక్ చేశాను. మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే కనీసం ఒక 50 to 80 పాయింట్స్ అయితే మినిమం బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అసలు ఇది ఒకవేళ పొరపాటున నేను పెట్టిన లెవెల్ ట్రిగ్గర్ అయ్యింటే స్టాప్ లాస్ కంపల్సరీ హిట్ అయ్యేది. దీని తర్వాత చూడండి, అసలు మార్కెట్ అరౌండ్ 60 పాయింట్స్. అంటే ఈ వైపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి స్టాప్ లాస్లు హిట్లు అవుతూనే ఉంటాయి. ఈ లెవెల్స్ అనేటివి ఎలా యూజ్ అవుతాయి అనేది దీనికోసమే. ఓకే, జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. నేను ఈ వీడియో పెట్టడం జస్ట్ నేను ఎలా ట్రేడ్ చేశానో మీరు కూడా ఇలాంటి మార్కెట్ ఉన్నప్పుడు ఎలా ఆలోచించాలి, ఎలా ట్రేడ్ చేయాలనే దాని గురించే వీడియో. ఓకే, థ్యాంక్ యూ అండి.